అల్లు అర్జున్ తన గురించి తాను ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఈగో వల్లనే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారా? అసలు బన్నీకి మెగా ఫ్యామిలీకి మధ్యలో ఉన్న గొడవేంటి? ఈ విషయాలన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ మొబైల్ వరకు రావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అల్లు అర్జున్ రేంజ్ ఇప్పుడు రీజనల్ కాదు, నేషనల్ మీడియా మొత్తం కూడా అల్లు అర్జున్ చుట్టే తిరుగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అరవింద్ గోస్వామి లాంటి వాళ్ళు కూడా ఈ టాపిక్ మీద డిబేట్ పెట్టారు అంటే అల్లు అర్జున్ రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2 మూవీలో సీఎం అల్లు అర్జున్ ఈగోని హర్ట్ చేయడం వల్ల తను ఎలా ఎదిగాడు, ఆ తర్వాత సీఎంనే ఎలా మార్చాడు అనేది మనం చూసాం. అది సినిమా వరకు మాత్రమే. నిజ జీవితంలో కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నారా బన్నీ అంటే కొంతమంది నిజంగానే అలానే ఆలోచిస్తున్నాడు బన్నీ అంటున్నారు. ఎందుకంటే తన బిహేవియర్ స్టేజ్ మీద డిఫరెంట్గా ఉంటుంది. ఫోకస్ అంతా తన మీదే ఉండాలి అనేటట్లుగా ఉండటం, సీఎం పేరు మర్చిపోయినట్లుగా స్టేజ్ మీద మాట్లాడడం అయితేనేమి, ఇంకా సుకుమార్ పేరు మర్చిపోయినట్లుగా పక్కన వాళ్ళని అడిగి మాట్లాడడం అయితేనేమి, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే బన్నీ ఏదో అటెన్షన్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అందులో ఏముంది, మనం కూడా బాగా తెలిసిన వ్యక్తుల పేర్లను మర్చిపోతూ ఉంటాం. తెలుసు అంటాం కానీ ఆ పేరు చెప్పలేం. అది కామనే కదా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ చాలాసార్లు స్టేజ్ మీద ఇలానే బిహేవ్ చేశారు. తెలిసిన వాళ్ళ పేర్లు తెలియనట్లుగా ఉండటం, ఇలా బిహేవ్ చేశారు. కాబట్టి ఇది వాంటెడ్గా చేస్తున్నారు అనే టాక్ అయితే చాలా మందిలో ఉంది. సో అల్లు అర్జున్ తన గురించి తాను ఏమనుకుంటున్నారు అనే విషయం గురించి మాట్లాడినప్పుడు ఇదే వస్తుంది. ఎందుకంటే రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. మూవీస్లో అయితే పోలీసుల్ని మనం ఎంతైనా ఆట పట్టించవచ్చు, కానీ రియల్గా అదంతా సాధ్యం కాదు. సీఎంని మార్చడం ఇవన్నీ కూడా సినిమాకే సాధ్యం. యాక్చువల్గా పెద్ద పెద్ద స్టార్స్ కూడా స్టేజ్ మీద చాలా వినయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరిదాకో ఎందుకు, మన మెగాస్టార్నే చూసుకుంటే ఎంత వినయంగా కనబడుతూ ఉంటారు. స్టేజ్ మీద అయినా బయట మీడియా ముందు ఎక్కడైనా సరే మెగాస్టార్ని చూసినప్పుడు ఇంత ఎదిగిన మనిషి ఇలా ఉన్నారేంటి అనిపించక మానదు. సో అది ఆ పొలైట్నెస్ ఏదైతే ఉందో అది అల్లు అర్జున్లో లేదు అనే మాట అయితే వాస్తవం. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి తన ఈగో హర్ట్ అయినందుకే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశాడు అనే మాట వాస్తవమా అంటే చెప్పలేం. ఎందుకంటే తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, అల్లు అర్జున్ ఏమన్నా పెద్ద ఫ్రీడమ్ ఫైటరా, తను ఒక హీరో మాత్రమే. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళైనా ఏదైనా బిజినెస్ వాళ్ళు ఎవరి వర్క్ వాళ్ళు చేస్తారు. అతను ఒక సినిమా యాక్ట్ చేశాడు, డబ్బులు తీసుకుంటాడు, దట్స్ ఇట్. అదేం పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ కాదు మనం ఇంతసేపు మాట్లాడుకోవడానికి అన్నట్లుగా, అంటే కొంచెం తక్కువ చేసే మాట్లాడాడు. ఎందుకంటే ఇంత పెద్ద స్టార్, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అలాంటి ఒక హీరోని అలా మాట్లాడడం అంటే కొంచెం హర్ట్ చేసినట్లే అని చెప్పాలి. సో రేవంత్ రెడ్డి గారికి కూడా కొంత అసంతృప్తి ఉండటం వల్లే ఈ అరెస్ట్ జరిగింది అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక థర్డ్ పాయింట్ విషయానికి వస్తే, అసలు బన్నీకి మెగా ఫ్యామిలీకి మధ్యలో ఉన్న గొడవ ఏంటి అని 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈ పవన్ కళ్యాణ్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అల్లు అరవింద్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అల్లు అరవింద్ చెప్పిందే పార్టీలో అన్నీ నడుస్తున్నాయి, ఎమ్మెల్యే టికెట్స్ అయితేనేమి, మిగిలిన అన్ని పార్టీ కార్యక్రమాలన్నీ కూడా అల్లు అరవింద్కి నచ్చినట్లే జరుగుతున్నాయి అని పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యారు. పవన్ కళ్యాణ్కి తగిన ప్రిఫరెన్స్ అక్కడికి ఇవ్వట్లేదు అని ఫీల్ అయ్యారు అని ఒక టాక్ ఉంది. ఆ తర్వాత సరైనోడు ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పమని ఫ్యాన్స్ అంతా డిమాండ్ చేస్తే చెప్పను బ్రదర్ అని అల్లు అర్జున్ అన్నాడు. సో అక్కడ అది కాస్త ముదిరింది. పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఇంకొంచెం పెరిగిందనే చెప్పాలి. సో ఆ విధంగా వాళ్ళ గ్యాప్ అనేది పెరుగుతూ వచ్చింది. అసలు అల్లు అర్జున్ కెరియర్ మెగా చెట్టు కింద స్టార్ట్ అయింది. సో మాకు అణిగిమణిగి ఉండాలి కదా అనేది మెగా ఫ్యామిలీ ఫీలింగ్ అయితే, అసలు అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ లేకపోతే మెగాస్టార్కి ఈ మనీ కానీ ఇవన్నీ అవకాశాలు కానీ ఎలా వచ్చాయి అనేది అల్లు అర్జున్ ఫీలింగ్ అని టాక్. సో ఈ విధంగా ఇద్దరూ సెపరేట్ అవుతూ వచ్చారు. మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కొంచెం దూరం అవుతూ వచ్చారు. ఆ తర్వాత పుష్ప 1 రిలీజ్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్కి మంచి పేరు వచ్చేసింది. తను ఓన్గా ఎదిగాడు, తన కష్టం మీద, తన టాలెంట్ మీద తను ఎదిగాడు అనేసి నేషనల్ మీడియాతో సహా అందరూ కలిసి కోడై కూశారు. అక్కడ మెగా ఫ్యామిలీకి ఇంకా కోపం వచ్చింది. మా దగ్గరుండి మా మెగాస్టార్ స్టార్డమ్ తోటి ఎదిగి ఇప్పుడు ఇలా అయ్యాడు అనేసి కొంచెం వాళ్ళ మధ్య గ్యాప్ పెరిగింది.
ఆ తర్వాత 2024 ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓవైపు పవన్ కళ్యాణ్ కూటమి తరపున పోటీ చేస్తున్నారు, ప్రచారాలు హోరెత్తిస్తూ ఉన్నారు. మెగా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వెళ్ళడం, అక్కడ ప్రచారం చేయడం జరిగింది. అయితే ఆ ప్రచారంలో అల్లు అర్జున్ పార్టిసిపేట్ చేయకపోగా వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శిల్పారెడ్డి అనే వ్యక్తి కోసం నంద్యాల వెళ్ళి మరీ ప్రచారం చేశారు. సో అక్కడ ఇంకా ఈ వివాదం ఏదైతే ఉందో కంప్లీట్గా ముదిరిపోయింది. వాళ్ళు ఎవరో మేమెవరో అన్నట్లుగా తయారైపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి కొంచెం దురుసుగా సమాధానం చెప్పడం, అంటే నాకు ఇష్టమైంది నేను వెళ్తాను, నా ఫ్రెండ్ కోసం నేను ఏమైనా చేస్తాను, నా ఫ్రెండ్ కంటే ఏది ఎక్కువ కాదు, ఇలాంటి మాటలు వాడడం వల్ల మెగా ఫ్యామిలీకి ఇంకా కోపం వచ్చింది. ఉన్నదాన్ని ఇంకొంచెం పెప్పర్ యాడ్ చేసేసి మీడియా కూడా బాగా ప్రచారం చేసింది. ఆ విధంగా మెగా ఫ్యామిలీ మొత్తం కూడా జనరేషన్స్తో సంబంధం లేకుండా మెగా ఫ్యామిలీ మొత్తం కూడా అల్లు అర్జున్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అవ్వబోతోంది అని ఈవెంట్స్ కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్స్ కండక్ట్ చేసిన అన్ని చోట్ల సూపర్ సక్సెస్ అయ్యాయి. బన్నీ లెవెల్ ఇంకా పెరిగిపోయింది. సో ఫైనల్గా సినిమా పుష్ప 2 రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా పాన్ ఇండియా లెవెల్లో పుష్ప అంటే అల్లు అర్జున్ పేరు మార్మోగిపోయింది. ఒక సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ మినహా. అయితే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి రేవతి వాళ్ళ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రకటించాడు అల్లు అర్జున్. వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటాము, వాళ్ళ బాబు తేజశ్రీకి ఎంత ట్రీట్మెంట్కి అయితే అంత ఖర్చు మేము భరిస్తాము అని చెప్పి అనౌన్స్ చేశాడు. ఇంతటితో అంతా బాగుంది అనుకుంటున్న టైంలో సడన్గా అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన అంటే అందరూ షాక్ అయిన సంఘటన ఇది. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, చకచక నాంపల్లి కోర్టులో 13 రోజుల రిమాండ్ విధించడం జరిగిపోయింది. తర్వాత సాటర్డే సండే ఉండటంతో ఖచ్చితంగా 13 రోజులైతే జైల్లో అల్లు అర్జున్ ఉంటాడు అని అందరూ అనుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండిస్తూ ట్విట్టర్ అంతా ట్వీట్లతో నిండిపోయిందనే చెప్పాలి. అయితే అందరూ ట్వీట్లు పెట్టారు కానీ మెగా కాంపౌండ్ నుంచి మాత్రం ఒక్క ట్వీట్ కూడా రాలేదు. రాకపోగా ఇంకా మిగిలిన వారి సెలబ్రేషన్స్కి సంబంధించి వాళ్ళు ట్వీట్స్ చేశారే తప్ప అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ఒక్క ట్వీట్ కూడా ఒక్కరు కూడా వేయలేదు. అయితే అల్లు అర్జున్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మెగాస్టార్ అండ్ నాగబాబు ఇద్దరూ వచ్చి అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని పలకరించి వెళ్ళిపోయారు. అంటే అల్లు అర్జున్ అయితే కలవలేదు. సో ఇంకా అల్లు అర్జున్కి 13 days రిమాండ్ విధించారు, ఖచ్చితంగా జైల్లో ఉంటారు అనుకుంటున్న టైంలో నిరంజన్ రెడ్డి అనే లాయర్ లా పాయింట్స్ అన్నీ లాగి అల్లు అర్జున్కి బెయిల్ ఇప్పించేశాడు. బెయిల్ అయితే వచ్చింది కానీ డాక్యుమెంట్స్ సరిగా లేవంటూ ఒక రాత్రంతా ఒక ఖైదీలా ట్రీట్ చేసి ఒక ఖైదీ నెంబర్ ఇచ్చి అల్లు అర్జున్ని జైల్లోనే ఉంచేశారు. మార్నింగ్ అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. ఇండస్ట్రీలో వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ వచ్చి అల్లు అర్జున్ని పలకరించారు. ఒక మెగా కాంపౌండ్ నుంచి మాత్రం ఎవరూ రాలేదు. సో ఏది ఏమైనా అల్లు అర్జున్ వాళ్ళ మిస్సెస్ని తీసుకొని మెగాస్టార్ ఇంటికి వెళ్ళి మెగాస్టార్ని కలిసి వచ్చారు. అయితే ఇక్కడ ఫైనల్గా మాట్లాడుకునే విషయం ఏంటి అంటే ఏం జరిగినా ఇవన్నీ పరిణామాలు కూడా అల్లు అర్జున్ బిహేవియర్ మీదే ఆధారపడి ఉన్నాయి, ఇప్పటి వరకు జరిగినవైనా జరగబోయేవైనా. ఎందుకంటే గంగోత్రి సినిమా రిలీజ్ అయినప్పుడు మెగాస్టార్ ఉన్నాడు కదా అని చెప్పేసి అందరూ ఏమీ అల్లు అర్జున్ని పొగడలేదు. అక్కడ నుండి అక్కడ ఎన్ని కామెంట్స్ వచ్చినా అన్నిటినీ తట్టుకొని అక్కడి నుంచి తను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రతి మూవీలో తను తాను ప్రూవ్ చేసుకుంటూ కష్టపడుతూ ఈ స్టేజ్ అంటే ఇది మామూలు స్టేజ్ కాదు, ఒక మంచి లెవెల్లో ఉన్నాడు అల్లు అర్జున్ అంటే దానికి కారణం తనొక్కరు మాత్రమే, ఎవరూ కాదు, తను మాత్రమే. అట్ ది సేమ్ టైం నాణ్యానికి ఇంకో వైపు ఉన్నట్లుగానే ఇన్ని వివాదాలు ఉన్నాయి, మొన్న అరెస్ట్ అయ్యారు, వీటన్నిటికీ కూడా కారణం అల్లు అర్జున్ బిహేవియరే. సో ఇది ఇప్పటికి మెగా ఫ్యామిలీ కలిసిందా కలవలేదా అంటే చెప్పలేం, ఇది ఓపెన్ సీక్రెట్ లాగా అనమాట. అండ్ ఇంకో విషయం, అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో చనిపోయిన రేవతి వాళ్ళ ఫ్యామిలీని కానీ లేకపోతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న శ్రీతేజ్ని కానీ ఇంతవరకు కలవలేదు. కలవాలనుకున్నా, మోరల్ సపోర్ట్ ఇవ్వాలనుకున్నా ఎంతసేపు వెళ్ళొచ్చు, సపోర్ట్ చేయొచ్చు, బట్ ఎందుకనో అది చేయలేదు. ఫైనల్గా ఈ వీడియో వచ్చేసరికి అల్లు అర్జున్ స్వభావాన్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేశాము. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ వరకు రావాలి అంటే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.